Srinivasan. He is from RTT. He's my successor in RTT. నేను చాలా కొత్త ముఖాలు చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. అంతేకాకుండా శ్రీనివాస్ అనే వ్యక్తిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అతను మాతో పాటు ఆర్డిటీలో పనిచేసే వ్యక్తి. నేను రిజైన్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి వచ్చి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ ద చర్చ్. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ న్యూ, హూ హావ్ కమ్. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దేవుడు దీవించాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది చూస్తున్నారు, పాస్టర్ ఎక్కడ ఏం కనపడడం లేదు. ఎందుకంటే కొంతమందికే తెలుసు. Only few people know where the pastor is. So people will be they'll be thinking where the pastor has gone. చాలా మంది అనుకుంటున్నారు పాస్టర్ గారు ఎక్కడికి పోయినారు, దైవజనులు ఎక్కడికి పోయినారు అని. You know, your pastor and my father is on a divine appointment. మీ యొక్క దైవజనులు మా తండ్రి గారు దేవుని యొక్క పని మీద వెళ్ళి ఉన్నాడు. Hallelujah, హల్లెలూయా. he is on a divine appointment. ఆయన దేవుని పని మీద ఉన్నాడు. He has gone to New Delhi. అతను న్యూ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. So the thing is, he actually went to New Delhi to attend one marriage. దైవజనులు ఎందుకు వెళ్ళినారంటే ఒక మ్యారేజ్ లో అటెండ్ కావడానికి వెళ్ళినాడు. But you know what is happening in New Delhi? మీకు తెలుసా న్యూ ఢిల్లీలో ఏం జరుగుతుందో? People are not thinking about the marriage. They are thinking about the meetings that have to be put, because the man of God is in New Delhi. మీకు తెలుసా న్యూ ఢిల్లీలో ఏం జరుగుతుందో? వాళ్ళు వివాహం గురించి ఆలోచించడం లేదు, కానీ దైవజనుల కోసం ఉంచిన ఆ మీటింగ్లు ఎలాగ జరుగుతాయని ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏ ఇంట్లో అయితే వివాహం జరగాలో వాళ్ళు వివాహాన్ని పక్కన పెట్టేసి ఈయన వచ్చినాడు కాబట్టి ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. When we began this new year, we began speaking on, I spoke to you upon seeking the presence of God. మనం ఎప్పుడైతే ఈ సంవత్సరం ఆరంభించామో మనం దేని గురించి ఆరంభించామంటే దేవుని సన్నిధి వెతకడం గురించి And I told you, when we seek the presence of God, there is a shift that will happen in the spiritual realm. నేను మీకు చెప్పినాను, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని వెతుకుతామో ఆత్మీయ లోకంలో ఒక మార్పు జరగడం మనం చూస్తాం. And from 31st onwards we have seen there is a shift in the worship that we are doing. There is a shift in the word of God that we are hearing. There is a shift in the life of people who are coming to this church. మనం 31వ తారీఖు నుంచి మనం చూస్తున్నాం, మనం ఆరాధించే ఆరాధనలో మార్పులు జరగడం, వాక్యంలో మార్పులు జరగడం, ఇక్కడ ప్రజలు రావడంలో మార్పులు జరగడం మనం చూసాం. Oh, I am attending the worship, the prayers of the youngsters who are doing in the evenings, in the nights, and I'm seeing a revival that is happening because of the prayers, because of the dedicated prayers of our youth of the church. నేను ప్రతిరోజు యవనస్తులు చేస్తున్న ప్రార్థనలో నేను ప్రతిరోజు అటెండ్ అవుతున్నా. నేను చూస్తున్న వాళ్ళలో ఉన్న ఉజ్జీవం, వాళ్ళలో ఉన్న ఆ యొక్క భారం, వాళ్ళలో ఉన్న ఆ గొప్ప రివైవల్ నేను చూడడం చూస్తాను. I want to tell you, there are miracle signs and wonders that are happening because of your prayers and my prayers. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, నా యొక్క ప్రార్థనల ద్వారా సైన్స్, వండర్స్, మిరాకిల్స్ జరగడం నేను చూస్తున్నాను. The little children are being healed. The heart in a hole is being healed by your prayers. చిన్న పిల్లలు వాళ్ళ హృదయంలో ఒక చిన్న హోల్ ఉండే ఆ చిన్న పాప స్వస్థపరచబడ్డం మనం. You know, God is giving us the privilege to go to hospitals and prayers, and the child that is sitting over there, we went to the child, we prayed over him, and God brought him out of the intensive care unit and has given him a life. దేవుడు మాకు ఒక ఆతిథ్యత ఇచ్చాడు. మేము హాస్పిటల్కి వెళ్ళి ఒక చిన్న బాబు గురించి ప్రార్థించడానికి మేము ఎప్పుడైతే ప్రార్థించగా దేవుడు ఆ చిన్న బాబు యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరచడం జరిగింది. Hallelujah. We serve a God who is a living God. We serve a God who is a miracle working God, with whom there is nothing that is impossible. మనం ఎటువంటి దేవుణ్ణి పూజిస్తున్నామంటే సజీవుడైన దేవునికి, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. Hallelujah. If you are coming and regularly, faithfully being in the presence of God, I tell you, there is a plan that God has, and in due season He will bring it to pass in your life. మీకు చెప్పాలనుకుంటా, మీరు ఎవరైతే నమ్మకంగా నిత్యంగా దేవుని సన్నిధిని వెతుకుతూ వస్తున్నారో ఆయన మీ మీద ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సరైన సమయంలో ఆయన మీ మీద కుమ్మరించేది. Hallelujah. I see many people who are joining regularly in the prayer, and I am telling you, when they are faithfully coming, the God whom I serve, He is not a debtor of person, and He will
reward them. He will reward them. The whole world will see. నేను మీకు చెప్పాలంటున్నా, ఎవరైతే ప్రార్థనలో నిత్యము నమ్మకంగా వస్తున్నారో మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన నిత్యము వెతికే వారికి ఆయనని ఆశీర్వదించే దేవుడు. ఈ లోకమంతా మిమ్మల్ని చూస్తుంది, ఆయన ఆశీర్వదించే. Hallelujah, hallelujah. I see the Yashwant and Avinash, they are coming regularly. They are faithfully attending the prayers. They are faithfully coming to the church. They are not being given the stage. They are not being given anything, but their faithfulness will give them a reward. I don't know what you are facing in your life. I tell you, in the mighty name of Jesus Christ, because of your faithfulness, because of your parents' faithfulness, you will be rewarded in your life in the name of Jesus Christ. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఇక్కడున్న అభి, యశ్వంత్ వీళ్ళిద్దరూ ప్రతిరోజు ప్రార్థనకు రావడం, సంఘానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్టేజ్ ఇవ్వడం లేదు, వాళ్ళకి ఏం ఆధిక్యతలు ఇవ్వడం లేదు, కానీ ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ వస్తున్నారు. కనుక నేను మీ ఇద్దరికి చెప్పాలనుకుంటున్నా, మీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించే దేవుడు. Hallelujah. The people who come in the presence of God, just coming in the presence of God, sitting in the presence of God, opening up your heart and saying, Lord, this is what I am. I have done, things that I should not have done. I have done things which is abominable, but I sit in your presence. I sit in your presence, opening my heart. Lord, you work in my life. And when you come with that attitude, when you rip apart your heart and sit in the presence of God, God who is faithful to Abraham, Isaac and Jacob, he is our God and he will surely reward you. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీలో ఎవరైతే దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభా నేను వచ్చి మీ హృదయాన్ని తెరిచి, ప్రభా నేను చేయలేని కార్యాలు చేశాను, నా హృదయం బాధతో ఉంది ప్రభా, నీ మీద ఆధారపడుతున్నా అని మీ గుండెలు విప్పి మీ హృదయాలు దేవుని చేతుల్లో పెట్టినట్లయితే ఆయన మీ జీవితాల్ని మార్చే దేవుడు. Hallelujah. Hallelujah. How many of you believe that our God is a living God? మీరు ఎంతమంది నమ్ముతున్నారు మన దేవుడు సజీవుడైన దేవుడని? God doesn't need qualification. God doesn't need your intelligence. God doesn't need how much knowledge you have. He needs a heart which is broken in the presence. మీకు తెలుసా, దేవునికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఆధిక్యత, అర్హత. మీకు తెలుసా, దేవుడికి మీ యొక్క అర్హతలు అవసరం లేదు, మీ యొక్క నాలెడ్జ్ అవసరం లేదు. ఆయనకి ఏమి కావాలంటే ఆయన సన్నిధిలో దేవునికి మన అర్హత, లేకపోతే దేవునికి మన చదువు, లేకపోతే మనం చేసిన చదువులు, లేకపోతే మాకు ఉన్న జ్ఞానం ఆయన చూడడు. కానీ ఆయన సన్నిధిలో నా హృదయం విరగొట్టుకొని నేను నీ సన్నిధిలో కూర్చుంటాను ప్రభువా, నీ కొరకు నేను వచ్చి ఉన్నాను. అండ్ వెన్ యూ కమ్ విత్ దట్ యాటిట్యూడ్, గాడ్ విల్ బ్రింగ్ ఆల్ దోస్ బ్రోకెన్ పీసెస్ అండ్ హీ విల్ మేక్ యువర్ లైఫ్ హోల్. మీరు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలోకి వస్తారో, ఆయన మీ హృదయాన్ని తీసుకొని మీ హృదయాన్ని బాగు చేసే దేవుడు. God can use anyone for his glory and for his honor. ఆయన ఎవరినైనా తన మహిమ కోసం, ఘనత కోసం వాడుకునే దేవుడు. In his disciples, many of them were illiterate, many of them were unqualified, many of them were sinners, but God chose them and made them sit with him. Jesus Christ. మీకు తెలుసా, తన శిష్యుల్లో ఎంతో మంది చదువు రాని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది అర్హతలు లేని వారు ఉన్నారు. ఆయన వారిని తీసుకొని తనతో పాటు సేవ చేయడానికి తనతో కూర్చోబెట్టుకుని తనతో ఈక్వల్ గా ఆయన చేసిన దేవుడు. Jesus, while before selecting Judas Iscariot, he knew that he will betray him. Even then Jesus selected him to be at his right hand. యూదా ఇస్కరియోతు తనని పట్టిస్తాడని, తనకు ద్రోహం చేస్తాడని తెలిసినప్పటికీ యేసు ప్రభు కావాలనే యూదా ఇస్కరియోతుని ఎన్నుకోవడం జరిగింది. Hallelujah. God doesn't call the qualified, he qualifies whom he has called. ఆయన అర్హత కలిగిన వాళ్ళని పిలువడు గాని ఆయన పిలిచిన వారిని అర్హత కలిగిన వారిగా మార్చే దేవుడు. Hallelujah. God doesn't call the perfect ones, he calls the imperfect ones to make them perfect for his kingdom. ఆయన పరిపూర్ణుల్ని పిలువడు గాని ఆయన పిలిచిన వారిని పరిపూర్ణులుగా మార్చడానికి ఆయన పిలిచేది. Hallelujah. If you feel sitting here that I am imperfect, I am not qualified, I am a sinner, I am not having ability to even speak, I tell you, God needs you.
నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ మీరు కూర్చొని నేను పరిపూర్ణని కాదు, నాకు అర్హత లేదు అని నేను పాపిని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా, దేవుడు మిమ్మల్ని వాడుకునే దేవుడు, మిమ్మల్ని అర్హత కలిగిన వారిగా పరిపూర్ణులుగా మార్చే దేవుడు. Hallelujah. He wants people who come with brokenness. He wants people who are transparent before him and accept whatever they have done or whatever they want to do, and God will surely bless them. ఆయన మనల్ని మనము విరిగి నలిగిన హృదయంతో రావాలని కోరుకుంటున్నాం. యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలో మన హృదయాన్ని పెట్టి మనం ఏమైనామో ఆయనతో యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని మార్చే దేవుడు. Hallelujah. God chose Jacob, who was a deceiver. God chose David, who was least among his family. God chose Paul, who was a terrorist of that time. దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు, మోసగాడ ఉన్నప్పటికీ. దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు, ఆ సమయంలో ద్రోహంగా ఒక టెర్రరిస్ట్ గా పనిచేసే వ్యక్తిగా ఉన్నప్పుడు. అంతేకాదు దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, ఎవరైతే ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. When Saul was going on killing people who were believing upon Jesus Christ, God met him on the way to Damascus and he transformed the life of Saul and he made him Paul. సౌలు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి వాడిని చంపుతూ ద్రోహం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే పౌలుని దమస్కు మార్గంలో కలవడం జరిగింది, ప్రత్యక్షతతో నింపడం. Hallelujah. Even today we are seeing many souls, they have come out of their houses. They're coming into the church, they are breaking the churches, they are disturbing the services. I tell you, on the way to Damascus, as Jesus met them, Jesus met Saul, God will meet the people who are on the way to destroy the churches and he will make them a testimony in this generation. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కూడా ఎంతో మంది సౌలు సంఘంలోకి వచ్చి సంఘం యొక్క తలుపులు పగలగొట్టి, ఇండ్లలో తలుపులు పగలగొట్టి ఎవరైతే సౌలు లాగా పని చేస్తున్నారో, నేను మీకు చెప్పాలనుకున్నా, ఆ రోజు దమస్కు మార్గంలో సౌలును కలిసిన దేవుడు ఈ రోజు కూడా అటువంటి వ్యక్తుల్ని దమస్కు మార్గంలో ప్రత్యక్షతతో నింపి వారిని మార్చే దేవుడు అన్నాడు. Hallelujah. I want to tell you, it doesn't matter if you are not qualified, you are accepted. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీరు అర్హత లేని వారిగా ఉన్నప్పటికీ పర్లేదు, ఎందుకంటే మీరు ఎన్నుకొనబడి అంగీకరించబడిన వారు. Hallelujah. When there were two thieves, they were hanged next to Jesus Christ, and one thief went to paradise and one thief could not go. మనం చూస్తాము, ఇద్దరు దొంగలు యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడిన ఒక వ్యక్తి ఏమో పరదేశంలోకి వెళ్తారు, ఇంకొకరు అక్కడికి వెళ్ళడం లేదు. And there was one preacher I was hearing and he was telling this story. He was articulating of what would have happened in the heavens when this thief entered the church, entered the heaven. ఒక దైవజనుడు నేను ఈ విధంగా మంచిగా చెప్పడం నేను చూశాను, ఏం జరుగుతుంది ఈ దొంగ పరదేశిలో ప్రవేశించినప్పుడు అని. The preacher was saying, as soon as this thief entered in the heaven, there were angels around him and they were saying, do you know the word of God? Do you know who the real God is? Do you know the doctrine of salvation? Do you know this? Do you know that? They were all questioning. This is how the preacher was explaining. ఆ దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు ఆ యొక్క దొంగ గురించి. ఆ దొంగ ఎప్పుడైతే పరలోకంలోకి అడుగు పెట్టినాడో, అక్కడున్న దేవదూతలు ఈ విధంగా అడుగుంటారేమో అతన్ని, ఏమనంటే, నీకు దేవుని వాక్యం తెలుసా? నీకు యొక్క రక్షణ గురించి సువార్త నీకు తెలుసా? నువ్వు ఎప్పుడన్నా సంఘానికి వెళ్ళావా? ఇవన్నీ నువ్వు చేసావా అని వాళ్ళు అడుగుతా ఉంటారు. But the thief, in return, he said, I don't know about all these things, but there was a man who was hanging next to me in the center. His name is Jesus. And he said, you can come to me, in the paradise. ఆ దొంగ ఈ విధంగా చెప్పింటాడు, నాకు ఇవన్నీ తెలియదు కానీ నాకు ఒక్కటే తెలుసు, నా పక్కన ఒక వ్యక్తి సిలువలో వేలాడిపడి ఉండే, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన నాకేం చెప్పినాడంటే, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అని. Hallelujah. If you are imperfect, Jesus is telling you, you are welcome. You can come in the presence of God because of the death of Jesus Christ, to the death, burial, of resurrection of Jesus Christ. The blood of Jesus has removed
removed the veil that was, in between us and God. And Jesus came on the cross and he said, imperfections is okay. You can come before the presence of God. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు మీరు అర్హత లేని వారికి అపరిపూర్ణులుగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు తన సన్నిధిలోకి. ఎందుకంటే ఆయన తన యొక్క శిలువలో కార్చిన రక్తము ద్వారా ఆయన ఉన్న తెరను ఆయన తీసివేయడం జరిగింది. పరిశుద్ధ స్థలానికి ఉన్న తెరను ఆయన రక్తం ద్వారా చింపివేసి, మీరు అపరిపూర్ణులుగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆయన ఆహ్వానించడం జరుగుతుంది తన పరిశుద్ధ స్థలంలో. Hallelujah, hallelujah. Moses in the Bible, he was a murderer. He was a king, but he murdered a person. He ran away from his responsibilities. 40 years he was hiding in the wilderness. బైబిల్లో ఉన్న మోషే మనం చూస్తాం, అతను ఒక మర్డర్ చేసిన వ్యక్తి, ఒక హత్య చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. అతను ఒక రాజు స్థానంలో ఉన్నప్పటికీ అతను హత్య చేసి 40 సంవత్సరాలు తన యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పారిపోవడం జరిగింది. At the same time, there was another person, his brother, whose name was Aaron. Aaron was God-fearing. Aaron was a spiritual person for the people of Israel in the place of Egypt. అదే సమయంలో మనం చూస్తాం తన అన్న అయిన అహరోను నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, ఆత్మీయమైన వ్యక్తి. అతను ఆ సమయంలో అక్కడ ఉండడం, he was leading the people of Israel into godly things and he was telling about God. అతను ఏం చేసేవాడంటే ఇశ్రాయేలు దేవుని గురించి చెప్తూ దేవుని వైపు అతను నడిపించే వ్యక్తి. Hallelujah. Aaron was most qualified person to be the leader of Israelites. మీరు చూసినట్లయితే అహరోను అర్హత కలిగిన వ్యక్తి ఇశ్రాయేల్ నడిపించడానికి. మనం చూసినట్లయితే Moses, whom God is talking about, he was an utter failure. He failed his kingly duties. He killed a person. He was a murderer. That is what the Bible called him. చూసినట్లయితే అహరోన్తో కంపేర్ చేసినట్లయితే మోషే ఓడిపోయిన వ్యక్తి. ఎందుకంటే అతను ఒక హత్య చేసి తను రాజుగా ఉండకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పరిగెత్తిపోయిన వ్యక్తి. The most disqualified person to be the leader of Israelites. ఇశ్రాయేలుకి ఒక లీడర్ గా ఉండడానికి, నాయకునిగా ఉండడానికి సరిపోని వ్యక్తి మోషే. But you know what happened on the mountain top? It was Moses who saw Jesus and not Aaron. మీకు తెలుసా, ఒక రోజు ఆ కొండ మీద ఏం జరిగిందో? మోషే దేవుణ్ణి చూడడం జరిగింది. Hallelujah. It was Moses who saw the burning bush and who spoke to God face to face. It was not Aaron who spoke to God face to face. మీకు తెలుసా, మోషే ఆ కొండ మీద మండుచున్న పొదను చూసిన వ్యక్తి అహరోను కాదు. Hallelujah. Aaron kept his status. Aaron kept his priestly environment. Aaron kept his dignity and qualification. But Moses, after failing in Egypt, after killing a person, after 40 years of, in the wilderness, spending time with God, he came back to the same place where he failed utterly. మనం చూసినట్లయితే అహరోను తన యొక్క యాజకత్వాన్ని, తన యొక్క ఆత్మీయ స్థితిని, తన యొక్క డిగ్నిటీని కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ మనం చూసినట్లయితే మోషే తను ఓడిపోయిన వ్యక్తిగా 40 రోజులు అడవిలో ఓడిపోయిన స్థితిలో దేవుణ్ణి వెతుకుతూ తిరిగి తన స్థానంలోకి రావడం మనం చూస్తాం. Hallelujah. Aaron was comfortable where he was, but Moses chose to go back where he failed with all humility, with all, he knew that I failed, but because God has called me, he has asked me to go back to where I left my responsibility. He came with humility back to his responsibilities, and that's why the Bible says he got that burning bush experience. మనం చూసినట్లయితే అహరోన్ అయితే తన యొక్క కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు. కానీ మోషే అయితే తను ఎక్కడైతే ఓడిపోయినాడో, తను ఎక్కడైతే బాధ్యత రహితంగా ప్రవర్తించాడో, తిరిగి అదే స్థానంలోకి, ఓడిపోయిన స్థానంలోకి ఆ యొక్క హృదయం కలిగి, తగ్గింపు కలిగిన హృదయం కలిగి ఎప్పుడైతే అదే స్థానంలోకి వచ్చినాడో, ఓడిపోయిన స్థానంలోకి దేవుడు తన్ని ఎన్నుకోవడం జరిగింది. Hallelujah. Moses went through a 40 years of waiting period which matured him in the faith upon God, and that's what brought Moses back to his responsibilities. మోషే 40 సంవత్సరాలు దేవునితో ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్ లో వెళ్ళడం ద్వారా అక్కడ మోషే ఆ యొక్క మెచ్యూరిటీని పొందుకొని తిరిగి ఆ స్థానంలోకి రావడం జరిగింది. Exodus chapter 32 verse 21 to 24, it reads, at the end, when all these things happened, in the end what is happening?
Moses was talking to God on the mountaintop. He was exchanging the 10 commandments, and he was, being the perfect intermediary between the people of Israelites and God. But at the same time, this same Aaron at the mountain below, he was making calves, to be worshipped. He was making calves, idols to be worshipped by the people of Israelites. మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం 32:21-24 మనం చూసాం. అక్కడ మోషే ఆ యొక్క పరిపక్వమైన స్థితిలో దేవుని సన్నిధిలో ఆ యొక్క 10 ఆజ్ఞలు పొందుతూ ఉండగా 40 రోజులు మనం చూస్తాం. అహరోను ఏం చేయడం, కొండ కింద ఉండి ఆ యొక్క ఇశ్రాయేలీయుల కోసం ఒక బంగారు దూడని చేయడం. Hallelujah. Hallelujah. Moses, a disqualified fellow, became a person, an intermediary like Jesus is for us today. Moses became that perfect intermediary between the people of Israelites and God. But at the same time, this Aaron, who was perfect, who was comfortable with his calling, he at the end was encouraging the people of Israelites to get into idolatry. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మోషే ఆ ఓడిపోయిన వ్యక్తి ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి పరిపక్వత కలిగిన మధ్యవర్తిగా ఇజ్రాయెల్కి దేవునికి మధ్య వ్యవహరించడం జరిగింది. అదే విధంగా మనం చూసినట్లయితే అహరోను ఈ యొక్క పరిపక్వత కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆ యొక్క ఇజ్రాయెల్ అందరినీ ఒక రకమైన బంగారు దూడ పూజించే విగ్రహారాధనలోకి నడిపించడం మనం చూస్తాం. Hallelujah. So what I'm going to tell you is, even if you are unqualified, even if you are defiled, the Lord says you can come into my presence. నేను మీకు ఏం చెప్పాలనుకుంటా అంటే, ఈ రోజు మీరు అర్హత లేని వ్యక్తులుగా ఉన్నారా, మీరు పడిపోయిన వ్యక్తులుగా ఉన్నారా, దేవుని వాక్యం మీతో చెప్తుంది మీరు కూడా రావచ్చు అని. Hallelujah. Hallelujah. How many of you are excited to be in the house of God? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండడానికి ఆనందంగా ఉన్నారు? Right now I'm officially starting my message. ఇప్పుడు నేను నా యొక్క వాక్యాన్ని నిజంగా స్టార్ట్ చేస్తున్నా. When the people were worshiping, when my mother was speaking, it was a confirmation, the preaching, the word of God that God gave me to preach among you. మనం ఎప్పుడైతే ఆరాధిస్తున్నామో, మా తల్లి గారు ఎప్పుడైతే చెప్పిందో వాక్యము, నాకు అది ఒక కన్ఫర్మేషన్ గా అర్థమైంది. ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఇదే. The key verse for my message today is Genesis 50 verses 20. ఈ రోజు నేను చెప్పబోయే వాక్యం ఆదికాండం 50వ వాక్యం. The Bible says, you meant evil against me, but God meant it for good. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితే గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. Hallelujah. I want to declare and decree, let people discourage you, let people plan on behind of you, but the God whom I serve, he says, every plan of the enemy against your life I will break, because I have a purpose, I have a calling for your life, and till the purpose is finished, God will not make you, leave this earth, and he will not give any enemy of you victory against your life. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీ మీద ప్రకటించాలనుకుంటున్నా, మీరు నిరాశల గుండా వెళ్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నారా, మీ వెనకాల ఎవరైనా పన్నాగాలు పడుతున్నారా, దేవుని వాక్యం మీ మీద ప్రణాళికలు కలిగి ఉంది కనుక ఆయన్నే మిమ్మల్ని వదిలేసే దేవుడు కాదు, ఆయన మీకు చెప్పిన ప్రతిదీ నెరవేర్చే దేవుడు. Hallelujah. Today we are going to look at the life of Joseph, the lessons from the life of Joseph. Quickly, there are 5 things that I want to teach, and I'll close. నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నా, యోసేపు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకొని పోయే పాఠాలు 5 పాఠాలు మనం తొందరగా చూసుకొని ముగించుకుందాం. Hallelujah. As you all know that Joseph had a dream, he had a vision. God gave him a vision, a calling upon his life. మనం మీకు అందరికీ తెలిసిన విధంగా యోసేపుకు ఒక దర్శనం జరిగింది, ఆ దర్శనం దేవుని ద్వారా తనకి ఇవ్వబడింది. Hallelujah. The dream said Joseph will become great, he will be a leader in the future generation. ఆ యొక్క దర్శనంలో ఏం జరిగిందంటే ఒక యోసేపు ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడి ఒక నాయకుడిగా మార్చబడ్డం మనం చూస్తాం. Hallelujah. In the life of Joseph, we can compare our life with Joseph. God gave him a dream, God gave him a plan, a vision, and then comes ups and downs in his life. మనం మన జీవితాన్ని యోసేపు జీవితంతో పోల్చుకోవచ్చు. ఎందుకంటే యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక
పిలుపిచ్చాడు. ఆ పిలుపు తర్వాత తన జీవితంలో ఒడుదడుగులు రావడం మనం చూస్తాం. Joseph's life is a blueprint of what a believer is going through today. యేసేపు యొక్క జీవితం ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది, ఒక విశ్వాసి ఏ విధంగా వెళ్తాడో అని. Hallelujah. When he saw the dream, he went and told it to his father and his brothers, and he was immediately misunderstood. ఎప్పుడైతే ఆ యోసేపు వెళ్ళి తన తండ్రి దగ్గర తనకు వచ్చిన దర్శనం చెప్పాడో, వాళ్ళ తండ్రి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. Immediately his brothers started questioning, will you dominate over us? You are the least among us. How will we worship you? Why will we fall at your feet and worship you? Is what his brothers misunderstood him. వెంటనే ఎప్పుడైతే తన ఆ దర్శనం వాళ్ళకి చెప్పాడో, వాళ్ళ అన్నదమ్ములు ఈ విధంగా తను అడగడం జరిగింది. నువ్వు మా మీద రాజ్యం చేస్తావా? నువ్వు మాకంటే అందరికంటే చిన్నవాడు, నువ్వే ఈ విధంగా మా మీద రాజ్యం His brothers questioned, who are you to dominate over us? వాళ్ళు ఏమన్నారంటే, నువ్వెవరు మమ్మల్ని రాజ్యం చేయడానికి అన్నారు. And after this misunderstanding, the brothers take him and he is betrayed by his own brothers. ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ తమ్ముడిని ఏం చేశారంటే వాళ్ళు గుంతలోకి వేయడం జరిగింది. He was betrayed by his own family members. వాళ్ళ సొంత కుటుంబ వ్యక్తుల ద్వారా ఆయన నమ్మక ద్రోహం గుండా వెళ్ళడం. Today you must be in that situation where your own family members, they have discouraged you, they have betrayed you, they have talked against you at your back. David also was talked against like this. David's family also, he was betrayed. If you are in that situation, I want to tell you, God is your God. He has given you a vision. He has given you the purpose. Let people speak against you. Let people speak behind your back. But the God whom you serve, He is faithful. He will bring everything to pass in your life in Jesus' name. నేను మీకు చెప్పాలనుకున్నా, యేసేపు వెళ్ళిన విధంగా మీరు కూడా మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీతో మాట్లాడుతున్న దావీదు కూడా అదే విధంగా తన అన్నదమ్ముల ద్వారా నమ్మక ద్రోహం చేయబడిన వ్యక్తి. యేసేపు కూడా నమ్మక ద్రోహం చేయబడిన వ్యక్తి. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మన దేవుడు నమ్మతగిన దేవుడు. ఆయన మీకు ఇచ్చిన దర్శనాన్ని, మీకు ఇచ్చిన పిలుపుని ఆయన మీ జీవితంలో నెరవేర్చి చూపించే దేవుడు. Hallelujah. How many of you believe this word of God? How many of you believe God who is faithful, He will remain faithful till the end? Hallelujah. ఎంతమంది నమ్ముతున్నారో ఈ యొక్క వాక్యాన్ని? దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చివరి వరకు నమ్మదగిన వాడిగా ఉండే దేవుడు అని. The brothers of Joseph, they were hating him. They were hating him to an extent that they wanted to kill him. But you know what? Out of them only there was one person who stood up for Joseph and who said, no, we should not kill him. Reuben, the firstborn, the most deserving, the most deserving for the colorful coat or the grace of his father. Reuben came out and he said, let's not kill this guy. Let us leave him alone. యేసేపు యొక్క అన్నదమ్ములు తన ఎంతగా ద్రోహపడినారు, ఎంతగా కుళ్ళుకున్నారంటే అతన్ని చంపేసే దానికి కూడా సిద్ధపడినారు. మీకు తెలుసా, అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి, పెద్దవాడైన రూబేను అనే వ్యక్తి, ఎవరైతే ఆ యొక్క కోటుకి వాళ్ళ నాన్న ఇచ్చిన ఆ యొక్క కోట్ ఉంటుంది కదా, కలర్ఫుల్ కోట్కి, దానికి అతను అర్హుడు అయినప్పటికీ అతను ఏమన్నాడంటే, మనం తన్ని చంపొద్దు, తన్ని వదిలేద్దాం అన్నాడు. Hallelujah. Reuben was a divine destiny helper for Joseph in his, for making the dream coming true in his life. ఆ యొక్క రూబేన్ అనే వ్యక్తి ఈ యొక్క యేసేపుకి ఒక డెస్టినీ హెల్పర్ గా ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఆ దర్శనానికి జరగడానికి కారణం. రూబేన్ అనే వ్యక్తి దేవుడు ఇచ్చిన సహాయకుడై ఉన్నాడు యోసేపు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. I pray in the mighty name of Jesus Christ, may you meet your divine destiny helpers who will take you forward. నేను మీకు మీ మీద ప్రకటించాలనుకుంటా, మీరు మీ జీవితంలో దేవుని సహాయకులను పొందుకొందురుగా. May you receive that divine helper in your life today in Jesus name. జీవితంలో ఈ రోజు దేవుని సహాయకులు మీరు మీ జీవితంలో పొందుకొందురుగా. Oh, people who hated you, among them only God will bring out a person who will say, no, he is right, he deserves this, let him live. That is what the God whom I serve will do in your life in Jesus name. మీకు చెప్పాలనుకుంటా, మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైతే నిరాశపరిచారో, మిమ్మల్ని ఎవరైతే అడ్డుకున్నారో, వాళ్ళలోంచి ఒక వ్యక్తి లేచి, లేదు ఆ వ్యక్తే సరైన వ్యక్తి, ఆ వ్యక్తే సరైన వ్యక్తి అని నీతో నిలబడుదురు గాక. Hallelujah. Hallelujah. Joseph teaches us that God's promises are stronger than people's action. దేవుని యేసేపు యొక్క జీవితం మనకి ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ప్రణాళికలు
మనుషులు చేసే దానికంటే దేవుడి ప్రణాళికలు గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. You know, God remains faithful, but we, because of the delay, because of the time, we become unfaithful to him. దేవుడు మనకెప్పుడు నమ్మదగిన వాడిగా ఉంటాడు, కానీ మనమే మన జీవితంలో వచ్చే ఆ యొక్క డిలేస్ గుండా, ఆ యొక్క లేట్ కావడం ద్వారా మనమే దేవునికి అపనమ్మకంగా జీవిస్తూ ఉంటాం. You know, Joseph was put into the pit, and then the people came and he was sold as a slave to the Egyptians. మనం చూస్తాం యేసేపు యొక్క గుద్దలో వేయబడిన తర్వాత తనని ఐగుప్తులు వచ్చి ఒక దాసునిగా అమ్మివేయబడ్డాం. మనం Now everything is okay. Joseph is living a good life. He was working with in the Potiphar's house, and then again came a delay in his life. మనం చూస్తాం యేసేపు స్లేవ్గా ఆ యొక్క దాసునిగా అమ్మబడిన తర్వాత తన పోతిఫర్ ఇంట్లో పని చేసుకుంటా నెమ్మదిగా బతుకుతున్న సమయంలో వెంటనే ఇంకొకటి రావడం మనం చూస్తాం. A mistake that David did not commit was upon him. తను చేయని తప్పు తన మీద రావడం జరిగింది. I want to tell you, if there is something that has happened in your life, the things that you have not done but you are suffering because of it, I tell you in Jesus' name, as Joseph was redeemed from this clutches of enemy, may that same God redeem your life from that destruction in Jesus' name. మీ జీవితంలో మీరు కూడా మీరు చేయని తప్పుకు వచ్చే వాటి గురించి మీరు బాధపడుతున్న వాటి యొక్క ద్వారా మీరు బాధపడుతున్నట్లయితే నేను చెప్పాలనుకుంటున్నా, ఏ దేవుడైతే సాతాను యొక్క పన్నాగాల నుంచి విడిపించాడో అదే దేవుడు మిమ్మల్ని కూడా విడిపించేది. Hallelujah. You know, in the kingdom of God, delay is not denial. దేవుని రాజ్యంలో ఆలస్యం అనేది తృణీకారం కాదు. Delay is not denial in the kingdom of God. దేవుని రాజ్యంలో ఆలస్యం అనేది తృణీకారం కాదు. Hallelujah. Hallelujah. The God who has given you a dream, if he has given you a vision, if he has given you a purpose, there may be delay. There may be situations when you think nothing is happening. You know, David, when he was 12 years old, he was anointed as the king of Israel. నేను మీకు చెప్పాలనుకున్నా, మీ జీవితంలో దేవుడు మీకు దర్శనం ఇచ్చినాడా, పిలిపిచ్చినాడా, దేవుడు మీతో మాట్లాడున్నాడా? ఆలస్యం మీ జీవితంలో దాని తర్వాత ఆలస్యం జరుగుతుందా అంటే అది తృణీకారం కాదు. కానీ దావీదు జీవితంలో కూడా దేవుడు తనకి దర్శనం ఇవ్వడం జరిగింది. When David was 12 years old, he was anointed as the king of Israelites. దావీదు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన రాజుగా అభిషేకింపబడడం జరిగింది. But what happened on the next day? మీకు తెలుసా నెక్స్ట్ రోజు ఏం జరిగిందో? He again went to shepherd the sheep that his father had given him. తన తండ్రి తనకిచ్చిన బాధ్యత గొర్రెలు కావడానికి తను నెక్స్ట్ రోజు వెళ్ళిపోవడం జరిగింది. He did not think, oh, I am anointed as the king of Israelites. Why should I go and shepherd the sheep of my father? దావీదు ఈ విధంగా ఆలోచించలేదు, నేను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకింపబడినా నేను ఎందుకు వెళ్ళి గొర్రెలు కాయలు అని. God gives you a purpose and then he trains you for that purpose. దేవుడు మీకు పిలుపునిస్తాడు, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. When you are perfect to take up that calling, then he brings you to that throne where you have to sit. ఆయన ఏం చేశాడంటే, మీరు ఎప్పుడైతే ఆ పరిపక్వతమైన స్థితిలోకి వస్తాడో ఆయన అప్పుడు మీరు ఆ సింహాసనాన్ని తీసుకోవడానికి మిమ్మల్ని అలో చేస్తాడు. So I want to say, delay in the kingdom of God is not denial. It is a waiting period where you are getting matured in your faith. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, దేవుని రాజ్యంలో ఆలస్యం అనేది తృణీకారం కాదు, కానీ ఆలస్యం జరిగే సమయంలో దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్న సమయం అది. Hallelujah. The second point is, in the kingdom of God, betrayal cannot cancel the plan of God upon your life. దేవుని రాజ్యంలో రెండవ పాయింట్ ఏమిటంటే, దేవుని రాజ్యంలో మీ యొక్క నమ్మక ద్రోహం అనే దేవుని ప్లాన్ మీ జీవితంలోంచి తీసివేయదు. If someone has betrayed you in your life, it will never cancel the plan and purpose of God in your life. మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా నమ్మకం ద్రోహం చేసినాడా, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, తృణీకారం చేశారని మీకు చెప్పాలనుకుంటున్నా, మోసం చేశారా నేను మీకు చెప్పాలనుకుంటున్నా, అది దేవుని ప్రణాళికలు మీ జీవితంలో క్యాన్సిల్ చేయాలి. Hallelujah. David was betrayed by his own family. David was betrayed by the king, by his own father-in-law. But still David kept upon the promise of God. We heard it, in the past week also. David never
was discouraged because of the betrayal that he faced in his life. మనం చూసినట్లయితే దావీదు తన అన్నదమ్ముల ద్వారా తృణీకరింపబడ్డాడు, వాళ్ళ మామ అయిన సౌలు ద్వారా తృణీకరింపబడ్డాడు. అయినప్పటికీ దావీదు ఎప్పుడు దేవుడు తనకిచ్చిన అభిషేకం మీద అపనమ్మకం లేకుండా ఆయన నమ్మకం కలిగి జీవించడం మనం చూస్తాం. Because David knew the God who anointed me, he is faithful. That's why the Bible says, when I walk through the valley of shadow of death, I will fear no evil, because he knew the God who has given him a dream, the God who has given him the vision. He is with him in the valleys, he is with him on the mountaintop, he is in the death valleys, he is always for him. David had his confidence upon God who anointed him. దావీదుకు తెలుసు తనకు ఏ దేవుడైతే అభిషేకించాడో ఆ దేవుడు నమ్మదగిన వాడని. ఆ దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ఆ గాఢాంధకారపు లోయలో కూడా తనతో ఉండి, తన యొక్క పర్వతం మీదైనా లోయలోనైనా, తన యొక్క గాఢాంధకారపు స్థితిలోనైనా దేవుడు తనతో ఉన్నాడనే ఆ యొక్క ధైర్యం దావీదుకు ఉండేది. That's why David waited upon God. At the right time he knew God will give him the throne. That's why in the Bible it says, those who wait upon God, he will mount up with the wings like eagle, the Bible says. దావీదు ఏం చేశాడంటే దేవుని కోసం ఎదురు చూస్తూ, దేవుడు తన కోసం ప్రామిస్ చేసి అభిషేకించిన ఆ యొక్క సింహాసనం తనకి ఇస్తాడని ఎదురు చూస్తూ ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు పక్షి రాజు వలె ఎగురుతారు అని. Hallelujah. If there is anyone here waiting upon God, you will be like the eagle. You will mount up with the wings like eagle. You will run and you will not go weary. You will walk and you will not faint, because the presence of God keeps you, because the Spirit of God keeps you, because the Holy Spirit dwells inside of you. మీలో ఎవరైనా దేవుని ప్రణాళికల కోసం ఎదురు చూస్తున్నారా, దేవుడిచ్చిన దానికోసం ఎదురు చూస్తున్నారా? నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మిమ్మల్ని దేవుడు పక్షి రాజు వలె దేశం యొక్క ఉన్నత స్థానంలో ఎగిరించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మీరు నడుస్తారు కానీ అలసిపోరు, మీరు పరిగెత్తుతారు కానీ ఓడిపోకుండా. Hallelujah, hallelujah. Let's give a clap offering to Jesus. Let us all clap and appreciate, because God has done a new thing in our life. Hallelujah. మనమందరం దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం, చప్పట్లు కొట్టి దేవుని. And the third point, in the kingdom of God, pit is not the end when God is involved. దేవుని రాజ్యంలో మీ యొక్క గుంత అనేది చివరి స్థితి కాదు, ఎప్పుడైతే దేవుడు మీతో ఉన్నాడో. Hallelujah. When God gives you a vision, when God gives you a purpose, instead of going towards the purpose, there are some times when you will go opposite direction. దేవుడు మీకు ఎప్పుడైతే దర్శనం ఇస్తాడో, దేవుడు మీకు ఎప్పుడైతే పిలుపిస్తాడో, కొన్నిసార్లు మీరు దేవుని యొక్క పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళడం జరుగుతుంది. When there are situations which come, which will not show as if you are going towards the will of God. When David was appointed as king, he was not going to the king's palace. He was again going back to where he was. మీ జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితుల్లో మీకు అనిపిస్తుంది నేను దేవుని యొక్క ప్రణాళికలోనే వెళ్తున్నానా లేదా అనే ఆ యొక్క క్వశ్చన్ మీకు రావడం జరుగుతుంది. There was a great dream that Joseph dreamt, but at the next day what happens? The dream is gone and he is put in a pit. యోసేపుకి ఒక గొప్ప దర్శనం చూడడం మనం చూస్తాము. ఆ తర్వాత రోజు ఏం జరిగింది? తాను ఒక గుంతలో చూడడం మనం చూస్తాం. Hallelujah. There was a plan for Joseph's life. But at the same time, he is seeing in his life, a pit is coming. People are jealous of him. People are betraying him. People are, doing all sorts of things on his back. But still, what Joseph did? He just focused upon the dream that God has given, upon the calling that God has given, and he remained faithful to the call of God. యోసేపు జీవితంలో మనం చూస్తాం, తన మీద దర్శనం ఉన్నప్పుడు తన అన్నదమ్ముల ద్వారా అసూయ చెందబడ్డం, అంతేకాకుండా తృణీకరించబడ్డం, అంతేకాదు తాను ఆ యొక్క గుంతలో చూసుకోవడం మనం చూసాము. కానీ యోసేపు ఏం చేశాడంటే దేవుడు తనకిచ్చిన దర్శనం మీద ముందు పెట్టుకొని తను నమ్మకంగా బతకడం జరిగింది. There are 5 things that we learn from the life of Joseph.
మనం 5 విషయాలు యేసేపు జీవితం నుంచి నేర్చుకోగలుగుతాం. First, the pit in the life of Joseph. మొదటిది ఏమిటంటే యేసేపు జీవితంలో ఉన్న ఒక గుంత. That when your dreams are attacked, the pit resembles when your dreams, when the purpose of God in your life is attacked. That is what the pit is in our life. ఆ యొక్క గుంత అనేది మన జీవితంలో ఏంది సూచిస్తుందంటే మీ యొక్క దర్శనానికి వ్యతిరేకంగా మీ జీవితంలో సాతాను చేసే ఆ యొక్క అటాక్స్ ని. God gave a purpose in the life of Joseph. యేసేపు జీవితంలో దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. And immediately the person who was supposed to be a king, be a big man, be a great person, he suddenly ends up getting into a pit. మనం చూసాం దేవుడు తనకి దర్శనం ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడాలో, ఎవరైతే ఒక నాయకుడిగా మార్చబడాలో ఆ వ్యక్తి ఒక గుంతలో ఉండడం మనం చూస్తాం. Hallelujah. His own brothers stripped him. He was thrown into the pit. He was betrayed, but he remained faithful. You know, the Bible says before the palace you will see in your life situations which are, you know, totally against what God has given you in your life, a dream that God has given you in your life. మనం చూస్తాం యేసేపు వాళ్ళ అన్నదమ్ములు తన్ని ద్రోహము చేసి ఆ విధంగా గుంతలో పడేయడం. అంతేకాకుండా తను ఎప్పుడైతే మన యొక్క ప్యాలెస్ లేకి ఆ దేవుడు మనకిచ్చిన ఆ స్థితిలోకి వెళ్ళే కంటే ముందు మన జీవితంలో కొన్ని పరిస్థితులు చూస్తాం. ఆ యొక్క దర్శనానికి వ్యతిరేకంగా మనల్ని మనం గుంతలో ఉండే స్థితిలో. Hallelujah. The first point is the pit. When your dreams are attacked, the lesson that we learn from here is when God gives you a dream, the opposition will follow. The pit is not the end. It is a preparation for your calling. మన జీవితంలో ఆ యొక్క గుంత దేనికి సాదృశ్యం అంటే సాతాను మన దర్శనానికి వ్యతిరేకంగా చేసే ప్రణాళికలకి. అంతేకాకుండా ఆ యొక్క పిట్ ఏం చేస్తుందంటే ఆ పక్క పిట్లో మనం that pit is a preparation for your calling. దేవుడు మీ కోసం ఇచ్చిన ఆ యొక్క పిలుపుకి ఒక సిద్ధపాటు ఆ యొక్క గుంత. I want to tell you, each one of you, if you have a calling in your life and if you feel that you are in that pit when nothing is working out and your own are, you know, rejecting you, you are criticized, you are overlooked, you have to do what Joseph did. He never left his dream. He kept running towards the dream. నేను మీకు చెప్పాలనుకుంటా, మీ జీవితంలో కూడా మీ సొంత వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీ పిలుపుకు వ్యతిరేకంగా మీకున్న దర్శనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? మీరు ఎలాగైతే యేసేపు నమ్మకంగా ఉన్నాడో మీరు కూడా నమ్మకంగా ఉండే సమయం ఇది. Hallelujah. Joseph stayed faithful to God's calling. దేవుడిచ్చిన దర్శనానికి యేసేపు నమ్మకంగా బ్రతికిన వ్యక్తి ఉన్నాడు. Hallelujah. Joseph remained faithful. యేసేపు నమ్మకంగా ఉండిన వ్యక్తి. Now why does delay happen in our life? There are quickly 4 things that I want to tell. మన జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. You know, when delay happens, there is pain in our life. మన జీవితంలో ఆలస్యం జరిగినప్పుడు మనకు బాధ కలగడం జరుగుతుంది. But you know, there is no best teacher in our life than pain. నేను మీకు చెప్పాలనుకున్నా, మన జీవితంలో బాధ కలిగించే బాధ ఎటువంటిది? ఒక బెస్ట్ టీచర్. It teaches you how to remain faithful to God. ఆ యొక్క బాధ మనకి ఏం తెలియజేస్తుందంటే, మనకి ఏం నేర్పిస్తుందంటే దేవునికి నమ్మకంగా బ్రతకడం ఎలా. What was happening when Joseph's dream was delayed? ఏం జరిగింది యేసేపు జీవితంలో ఆ యొక్క దర్శనంలో ఆలస్యం జరిగినప్పుడు? God was building the character of Joseph to take that dream, to achieve that what God had for him. దేవుడు యేసేపు జీవితంలో ఏం చేస్తున్నాడంటే యేసేపుని సిద్ధపరుస్తున్నాడు తన కోసం ఉంచిన దర్శనాన్ని తీసుకోవడానికి. Hallelujah. When Joseph was a 17-year-old boy, he was full of, you know, that heat of the age. He was full of pride because, you know, God has given him a dream. He next day goes to his brothers and says, you all fellows, you will fall at my feet. That is what God has for me. That is how his nature was. ఎప్పుడైతే యేసేపుకు 17 సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు దర్శనం తనకు దొరికిందో, అతను ఆ వయసులో ఆ యొక్క ఉడుకు రక్తంలో తన అన్న దగ్గరకు వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కలిసి నాకు మొక్కుతారు అనే ఆ యొక్క భావంతో, ఒక గర్వంతో ఉన్న భావంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. Hallelujah. But that delay, you know, it was teaching Joseph what a character of a great person should be. ఆ యొక్క ఆలస్యం యేసేపు జీవితంలో ఏం చేసిందంటే, ఆ గొప్ప వ్యక్తికి ఉండాల్సిన యొక్క ఆ క్యారెక్టర్ తనకు నేర్పించిందా, స్వభావం నేర్పించింది. Hallelujah. The second point that delay teaches us is it, you know, building your faith on God.
ఆ యొక్క ఆలస్యం రెండోది మన జీవితంలో ఏం చేస్తుందంటే దేవుని మీద ఆ యొక్క విశ్వాసం మనకు నేర్పిస్తుంది. We become matured in faith while we wait upon the promises of God. మనం విశ్వాసంలో ఎదగడం జరుగుతుంది ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో. Hallelujah. We when we do not depend upon God, when we immediately we immediately experience the blessings of God, we forget the blesser and we are all focused upon the blessing. మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని వెంటనే ఆశీర్వదిస్తూ వెళ్తా ఉంటాడో మనం ఏం చేస్తామంటే మనం ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత మనల్ని ఆశీర్వదించిన వ్యక్తిని మర్చిపోయి ఆశీర్వాదాలను ఎక్కువగా చూడడం So జరుగుతుంది. in this delay, God wants you to teach, or God was teaching Joseph, it is not the blessing that will make you rich, it is the blesser. Because of the blesser, that is Yahweh God, you are a blessing to many people. That is what God was teaching Joseph in the delay. దేవుడు ఆ యొక్క ఆలస్యంలో ఏం నేర్పిస్తున్నాడంటే యేసేపుకి లేదా మన జీవితంలో మీకు నాకు వచ్చే ఆశీర్వాదాలు కాదు మనల్ని గొప్ప చేసేది, అది మనల్ని ఆశీర్వదించే దేవుడైన సర్వశక్తిమంతుడైన ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అని. The third thing that the delay was teaching Joseph was humility. మూడవది ఆలస్యం ఏమి యేసేపుకు నేర్పిస్తా ఉందంటే ఆ యొక్క హ్యూమిలిటీ, ఆ యొక్క దీన స్వభావం. Hallelujah. Joseph was being taught how to be humble in the call of God. ఆ యొక్క ఆలస్యం యేసేపుకి ఏం నేర్పించిందంటే దీన స్వభావం కలిగి ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలి. When there is a calling, there is a purpose upon your life, you have to be humble before the presence of God. మీ జీవితంలో పిలుపు కలిగి దర్శనం కలిగి ఉన్నారా, మీరు దేవుని సన్నిధిలో దీన స్థితి కలిగి ఉండాలి. You have to humiliate yourself in the presence of God. మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో బ్రతకాలి. When you want to experience the blessing in your life, you have to come before the throne of grace and you have to say, not by might, not by my power, not by what knowledge that I have, it is only by your grace and grace alone that whatever I am today upon this earth. మీరు మీ జీవితంలో దర్శనం కలిగి ఆలస్యం గుండా వెళ్తున్నప్పుడు మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇది నా శక్తి వల్ల కాదు, నా బలం వల్ల కాదు, నా యొక్క ధైర్యం వల్ల కాదు అని దేవుని మీద ఆధారపడి మిమ్మల్ని మీరు తగ్గించుకునే వ్యక్తులుగా ఉండాలి. Hallelujah. And the Bible says, in his time he makes all things beautiful. దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన అన్ని సరైన సమయంలో తన సమయంలో మంచిగా చేసే దేవుడు. In his time, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన సరి చేసిన సమయంలో. Oh, I wish if the Bible would have said, in my time he will make all things. But the Bible says, in God's time he will make all things beautiful in your life. ఆయన మనం అనుకుంటాం మన జీవితంలో నాకు నచ్చిన సమయంలో అన్ని జరిగితే బాగుంటాయి, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన సమయంలో ప్రతిదీ మన జీవితంలో అందంగా చేసే దేవుడు అని. Hallelujah. In God's time he will make everything beautiful in your life. ఆయన తన సమయంలో మీ జీవితంలో ప్రతిదీ అందంగా మార్చే దేవుడు. In God's time he will make your businesses to prosper. ఆయన తన సమయంలో మీ యొక్క బిజినెస్ ని ఆశీర్వదించే దేవుడు. In God's time he will make your studies to prosper. ఆయన తన సమయంలో మీ యొక్క చదువులను ఆశీర్వదించే దేవుడు. In God's time he will bring people who are not knowing God, or who are not having the fear of God, in his time he will bring them into the house of God. ఆ దేవుడు తన సమయంలో ఎవరైతే యేసుక్రీస్తుని తెలియనికోకుండా ఉంటారో ఆయన తన సమయంలో దేవుని రాజ్యంలోకి దేవుని సంఘంలోకి తీసుకొచ్చే దేవుడు. Hallelujah. The delay is a blessing in disguise. ఆ యొక్క ఆలస్యం అనేది ఎట్లాంటిదంటే ఒక ఆశీర్వాదం మన యొక్క డిస్గైజ్ పరిస్థితుల్లో. అంటే డిలే యాక్చువల్గా మనం అందరూ నెగిటివ్ అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆ ఆలస్యం ఏం చేస్తుందంటే మనల్ని దేవునితో సమీపం, ఇట్ నియర్స్ us to God. ఆ యొక్క ఆలస్యం జరిగే స్థితిలో మనం దేవునికి దగ్గరగా చేర్చబడే సమయం అది. Hallelujah. Hallelujah. So the first lesson that we learned is, if there is a pit, God gives you a dream, opposition will follow, but when you remain faithful, God will bring you out of that pit. మనం మొదటి ఏం నేర్చుకున్నామంటే మన జీవితంలో గుంత అనేది మనకి దేవుడిచ్చిన దర్శనానికి వ్యతిరేకంగా వచ్చేది. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దాని నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. Hallelujah. The second point that we see here is from the palace of Potiphar, faithfulness in small things. మనం రెండవదిగా మనం నేర్చుకోబోయేది ఏమిటంటే
పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండడం. Hallelujah. God is asking us today, are we faithful in the little things that God has given us in our lives? ఈ రోజు దేవుడు మనతో అడుగుతున్నాడు, మనకు దేవుడు ఇచ్చిన చిన్న చిన్న పనిలో మనం నమ్మకంగా You ఉన్నాం. know, even as a slave in the Potiphar's house, Joseph remained faithful to Potiphar also. యేసేపు ఒక దాసుడిగా ఉన్నప్పుడు పోతిఫర్ ఇంట్లో తన దాసునిగా ఉన్నప్పటికీ తను ఒక నమ్మకంగా బతికిన వ్యక్తి. God is asking us, are we faithful in the little things that God has given us? దేవుడు ఈ రోజు మనల్ని అడుగుతున్నాడు, దేవుడు మనకిచ్చిన చిన్న చిన్న పనుల్లో మనం నమ్మకంగా ఉన్నాం. Are you being faithful as an employee under your employer? మీరు మీ యొక్క అధికారి కింద మీరు పనిచేస్తూ ఉండగా వారికి మీరు నమ్మకంగా ఉన్నారు. Are you a faithful student to your teacher? మీరు మీ యొక్క టీచర్స్ కి ఒక నమ్మకమైన విద్యార్థిగా ఉన్నారా? Are you doing your jobs correctly because God is watching over you? మీరు దేవుడు చూస్తున్నారనే భయంతో మీరు మీ యొక్క ఉద్యోగాలను చేస్తున్నారా? You know, when you are faithful in the little job that you are doing, God will bring the greater job, the vision job, or the dream job that you are waiting upon. మీరు ఎప్పుడైతే దేవుడు మీకు ఇచ్చిన చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉంటారో, దేవుడు మిమ్మల్ని పెద్ద ఉద్యోగంలో ఏ యొక్క ఉద్యోగాన్ని అయితే మీరు ఆశిస్తున్నారో దాంట్లో మిమ్మల్ని ఉంచే దేవుడు. Hallelujah. God never wants his children to be, down or in a small jobs or a small businesses. He wants his children to first excel in their lives. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు చిన్న ఉద్యోగంలో చిన్న బిజినెస్ లో ఉంచే దేవుడు గాని తన పిల్లల్ని ఎప్పుడు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు. Hallelujah. What do we learn here? We learn that your character in private determines your promotion in public. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే యేసేపు జీవితం ద్వారా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న మన యొక్క వ్యక్తిగత పరిస్థితి, మన యొక్క వ్యవహారం, మన యొక్క స్వభావం, మన యొక్క పబ్లిక్ లో మన యొక్క ప్రమోషన్ ని డిసైడ్ చేస్తుంది. When you are faithful in your privacy, when you are faithful in your little things, God will give you promotion in the public. When everyone is watching, he will promote you. ఎప్పుడైతే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన స్వభావంతో నమ్మకంగా ఉంటామో దేవుడు మనల్ని అందరూ చూస్తున్న సమయంలో మనల్ని ప్రమోట్ చేసే దేవుడు, హెచ్చించే దేవుడు. Hallelujah. May the God who gives the promotion is your God. May he give you that promotion in Jesus' name. జీవితంలో ప్రమోషన్ ఇచ్చే దేవుడు మీ జీవితంలో కూడా ప్రమోషన్ ఇచ్చును గాక. Hallelujah. Hallelujah. The Bible says in Genesis 39:12, the Lord was with Joseph. మనం ఆదికాండంలో మనం చూసుకుంటాం, ఆదికాండం 39:12 దేవుడు యేసేపు తోడుగా ఉన్నాడు. And the same God is with you this morning, I'm telling you. అదే దేవుడు మీతో ఉన్నాడు. In your little things, if you are faithful, the same God is watching over you. మీరు ఎప్పుడైతే ఈ చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. And God will give you greater rewards when everyone is watching over you. ఎప్పుడైతే మీరు నమ్మకంగా ఉంటారో దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, అందరూ చూస్తున్నప్పుడు. Hallelujah. The third point, he ends up in prison. మనం మూడోది చూస్తాము, అతను జైల్లోకి పడిపోవడం. First he was in pit, second he was in Potiphar's house, third he was again in prison. మనం చూస్తాం, మొదటి తన గుంతలో పడ్డం, రెండవది పోతిఫర్ ఇంట్లో పడ్డం, తర్వాత మూడవది జైల్లో పడ్డం. This teaches when you do right, that right thing also sometimes causes us problem. మనం ఎప్పుడైతే సరైన కార్యాలు చేసినప్పటికీ ఆ సరైన కార్యాలు మనకి సమస్యలు. When doing right also costs you so much. మనం మంచి చేయాలనుకున్నా కూడా కొన్నిసార్లు అది మనకు తిరిగి చెడు అయిపోతుంది. Hallelujah. Hallelujah. He was in prison because of the sin that he did not commit. అతను ఎందుకు జైల్లో పడ్డాడంటే తను చేయని పాపానికి తను జైల్లో పడ్డా. మనం But you know what Joseph did? మీకు తెలుసా యేసేపు ఏం చేశాడు? He stayed faithful, guarding his own heart. యేసేపు తన యొక్క హృదయాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా ఉన్నాడు. First he was faithful to God, second he stayed faithful in the little things, and third it says he stayed faithful in guarding his own heart. మనం ఇక్కడ చూస్తాం, మొదట యేసేపు దేవునికి నమ్మకంగా
నమ్మకంగా ఉండం. రెండవది తనకు ఇవ్వబడిన చిన్న చిన్న పనుల్లో నమ్మకంగా ఉండం. మూడవది మనం చూస్తాము యేసేపు తన హృదయాన్ని నమ్మకంగా కాపాడుకోవడం. What is the lesson that we learn from this third point? ఈ యొక్క మూడవ పాయింట్ నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటి? Obedience does not mean immediate reward. ఈ యొక్క మీ జీవితంలో విధేయత అనేది వెంటనే మీకు కార్యాలు తీసుకురాదు, రిజల్ట్స్ తీసుకురాదు. But sometimes when you do the right, it will cost you, but it will protect your destiny. మీరు ఎప్పుడైతే సరైన కార్యాలు చేస్తారో అది మీకు ఒక రకంగా వెల చెల్లించేలాగా అనిపిస్తుంది, కానీ మీకు భారంగా అనిపిస్తుంది, కానీ అది మిమ్మల్ని సంరక్షించడం జరుగుతుంది. Hallelujah. The fourth point, the palace. నాలుగవది ఏమిటంటే ప్యాలెస్, ఆ యొక్క భవనం. God's timing is perfect, as I said before. నేను మీకు ముందు చెప్పిన విధంగా దేవుని యొక్క సమయం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎప్పుడు. You know what brought Joseph to the palace again? మీకు తెలుసా ఏది యేసేపుకు ఆ భవనము స్థితిలోకి తీసుకుని వచ్చింది? Joseph was gifted to interpret dreams. యేసేపుని ఏది ఆ యొక్క భవనంలోకి తీసుకుని వచ్చిందంటే యేసేపుకు కలలు చెప్పే ఒక ఆ యొక్క గిఫ్ట్. Hallelujah. This fourth point teaches us, stay faithful to the gift that God has given you. ఈ యొక్క నాలుగో పాయింట్ మనకి ఏం చెప్తుందంటే దేవుడు మీకు ఇచ్చిన వరాల్లో, టాలెంట్స్ లో మనం నమ్మకంగా ఉండడం. No. Only gift I'm saying, not talent. నేను ఇదే చెప్పాలనుకుంటా, దేవుడు ఇచ్చిన వరాలకి మనం నమ్మకంగా ఉండడం. We have to stay faithful because God, when Joseph was faithful to his gift, from a prisoner he was made the prime minister for Egypt. ఎప్పుడైతే యేసేపు తనకిచ్చిన వరానికి నమ్మకంగా ఉన్నాడో తను ఆ యొక్క జైల్లోంచి భవనంలోకి వెళ్ళడం మనం చూస్తాం. Hallelujah. What does it teach? Your gift will make room for you. ఇది మనకి ఏం నేర్పిస్తుంది ఈ యొక్క పాఠం అంటే మీ యొక్క వరము మీకు ఒక రూమ్ ని సిద్ధపరుస్తుంది. That's why you do not bury your gift. అందుకే మీరు మీ యొక్క వరాల్ని బరీ చేయొద్దండి. I want to talk to people who are being gifted by God. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే దేవుని చేత వరాలు పొందుకొని ఉన్నారో, if you feel that you are gifted, మీకు వరం ఉందని మీకు అనిపిస్తుంది, if you feel that you can do something in the church, మీరు దేవుని సంఘంలో ఏదైనా చేయాలని ఆశపడుతున్నారు, if you think that you are good at doing some things in the church, మీరు నేను ఈ పనిలో మంచిగా చేయగలుగుతానని మీరు ఆలోచిస్తున్నారా? it can be sharing of the gospel, it can be cleaning of the floor, it can be playing instruments. If you are faithful to your gifts from the prison, as God took him and made him a prime minister, because of your faithfulness to your gifts, God will make you an authority over many things. మీరు మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన వరాలు, అది సువార్త ప్రకటించడమే కానీ, సంఘంలో పని చేయడమే కానీ, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడంలో కానీ, ఎప్పుడైతే మీరు మీకు ఇచ్చిన వరాల్లో నమ్మకంగా ఉంటారో, యేసేపును ఎలాగైతే జైల్లోంచి భవనంలోకి తీసుకెళ్లిన దేవుడు, మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని కూడా అదే విధంగా చేసే దేవుడు. Hallelujah. You know why I said not to use the word talent? నేను మీకు ఎందుకు నేను టాలెంట్ ని వాడకూడదు అనుకున్నాను? Talents are for survival, but gift is for revival. హల్లెలూయా. ఆ యొక్క టాలెంట్స్ ఎందుకంటే సర్వైవల్ కోసం. నీకు కూడు పెడుతుంది నీకుండే టాలెంట్. హల్లెలూయా. కానీ దేవుడిచ్చిన వరము అది గొప్ప కార్యాలు చేసేదే. The gift of God will bring revival, but talent will only make you survive. ఆ యొక్క టాలెంట్స్ మిమ్మల్ని ఏం చేస్తాయంటే మిమ్మల్ని బ్రతకడానికి, మీకు జీవనానికి వస్తాయి, కానీ మీకు ఇచ్చిన వరాలు ఏం చేస్తాయంటే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వస్తాయి. Hallelujah. Talents are for survival, gift is for revival. ఆ యొక్క టాలెంట్స్ ఎందుకంటే మన జీవితంలో బ్రతకడానికి, కానీ యొక్క వరాలు ఏం చేస్తాయంటే మన జీవితంలో ఉజ్జీవాన్ని తీసుకొని. So don't bury your gift, use it for God. అందుకే మీకు ఇచ్చిన తలాంతుని, దేవుడిచ్చిన వరాల్ని మీరు పాతిపెట్టండి, కానీ దేవుని కోసం వాడుకోండి. Hallelujah. The fifth thing that we learn, ఐదవది మనం ఏం నేర్చుకుంటాం? it is a test of forgiveness. మూడవది ఏమిటంటే క్షమించే ఒక టెస్ట్, పరీక్ష. Hallelujah. He has been made the prime minister. He was faithful till this time, and now the real test arises. అతను ఒక ప్రధాన మంత్రిగా మార్చబడ్డాడు. తర్వాత తనకి ఇవ్వబడిన దర్శనం నెరవేర్చబడింది. ఇప్పుడు తనకు ఒక పరీక్ష ముందు వచ్చింది. The real test has come now after he became a great person. తను ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడిన తర్వాత నిజమైన పరీక్ష తన ముందుంది. Hallelujah. The same people who betrayed him, the same people who wanted to kill him, the same people who wanted to rip him apart, destroy his life, they came and stood before Joseph. What will Joseph do now?
is what God is watching. ఏ ప్రజలైతే తన్ను తృణీకరించారో, ఏ ప్రజలైతే తన్ను చంపాలనుకున్నారో, ఏ ప్రజలైతే తన జీవితాన్ని, తన పిలుపుని నాశనం చేయాలనుకున్నారో, అదే ప్రజలు తన ముందు వచ్చి నిలబడడం జరిగింది. ఇప్పుడు యేసేపు ఏం చేస్తాడు అని. You know what Joseph did to his brothers? మీకు తెలుసా యేసేపు తన అన్నదమ్ములకి ఏం చేశాడో? A virtue of forgiveness was one of the characters of Joseph that God built in delay. ఈ క్షమించే స్వభావం దేవుడు తను ఆలస్యం గుండా వెళ్ళే సమయంలో దేవుడు తనలో సిద్ధపరిచిన స్వభావం అది. Hallelujah. హల్లెలూయా. We read in the starting, you meant evil against me, but God meant it for good. మనం ముందు చదువుకున్న విధంగా యేసేపు ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయడానికి దీన్ని ఉద్దేశించారు కానీ దేవుడైతే దాన్ని మేలుకే మార్చేశాడు అని. Hallelujah. He forgave his brothers. He could have killed them. He could have destroyed the life of their brothers, but God taught him in the waiting period, it is good to forgive. Because it is a virtue of God. Because Jesus also forgave us. That's why we need to forgive people who have betrayed us or who have wronged us. మన జీవితంలో యేసేపు కూడా తన అన్నదమ్ములు తన ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని చంపిండొచ్చు, వాళ్ళని ఏమైనా చేసిండొచ్చు, కానీ యేసేపు ఏం చేశాడంటే వాళ్ళని క్షమించడం జరిగింది. ఎందుకంటే తను ఆలస్యంగా వెళ్తున్న పరిస్థితిలో దేవుడు తనకి నేర్పించిన స్వభావం ఏమిటంటే క్షమించడం. యేసు ప్రభు ఎలాగైతే మనల్ని క్షమించాడో, మనము కూడా మన జీవితంలో మనం తృణీకరించిన వారిని, మనకు ఎవరైతే బాధ పెట్టిన వారిని మనం క్షమించే వారుగా ఉండాలి. Hallelujah. Forgiveness is a proof of maturity in faith. ఆ యొక్క క్షమించే స్వభావం అనేది ఒక సిద్ధపరచబడిన వ్యక్తి జీవితంలో కనబడే స్వభావం. Until you cannot forgive your brother, you will not be able to enjoy the riches of God, or you will not be able to fully lead in the presence of God. ఎంతవరకైతే నీ యొక్క సహోదరుని నువ్వు క్షమించవో అంతవరకు దేవుడు నీ కోసం ఉంచిన జీవితాన్ని నువ్వు నడిపించలేవు, నువ్వు నిలబడలేవు. So I want to tell to this church today, this morning, if you think that you have to forgive someone in your life, let it be today. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి మీ జీవితంలో ఎవరన్నా క్షమించాలి అని మీరు అనుకుంటే అది ఈరోజు చేసే సమయం. Hallelujah. Don't tell me what the people have done on your back. Don't tell me they have betrayed or they have done this or that. It is the virtue of God to forgive those who have wronged you. నాకు మీరు ఈ విధంగా చెప్పొద్దండి, వాళ్ళు నాకు ఈ విధంగా తృణీకరించారు, నన్ను బాధపరిచారు అని మీరు నాకు చెప్పొద్దండి. ఎందుకంటే క్షమించే స్వభావం దేవుని స్వభావం. Hallelujah. Hallelujah. May His presence transform our lives, in a mightier way. దేవుని యొక్క సన్నిధి మన జీవితాన్ని ఒక మంచి దారిలోకి నడిపించును గాక. Hallelujah. The pit is temporary. The betrayal is temporary. When the call of God is upon your life, the pit, the betrayal, the Potiphar's, prison, it is all temporary. But the vision that God has given is eternal in our lives. మన జీవితంలో మీరు దేవుని పిలుపు కలిగి ఉన్నప్పుడు మీ యొక్క గుంత, మీకు యొక్క తృణీకరణ, పోతిఫర్ ఇంట్లో ఉండే మీ యొక్క స్వభావం, అంతేకాకుండా జైలు, ఇవన్నీ టెంపరీనే కానీ తాత్కాలికమే, కానీ దేవుని యొక్క పిలుపు నిత్యత్వానికి ఉండేది. Hallelujah. Hallelujah. Let us all close our eyes for 2 minutes. మనమందరం మన కళ్ళు మూసుకుందాం 2 నిమిషాలు. The presence of God is here in this place. దేవుని సన్నిధి ఇక్కడ మన మధ్యలో ఉన్నది. Just ask yourself today, this morning, am I faithful to the call of God? మనల్ని మనం అడుగుకుందాం, ప్రశ్నించుకుందాం ఈ రోజు, నేను దేవుని యొక్క పిలుపుకి నమ్మకంగా ఉన్నాను. Do I have the character that is needed to fulfill the call of God in my life? నా జీవితంలో దేవుని పిలుపుని నెరవేర్చడానికి కావాల్సిన స్వభావం నాలో ఉందా అని అడుగుదాం. Am I using the gifts God has given me to use? దేవుడు నాకు ఇచ్చిన వరాలు నేను దేవుని కోసం వాడుతున్నానా అని అడుగుదాం. Or is there anyone today that I need to forgive and I have not forgiven? This is your time. This is your time when you can ask God. You can open your mouth, you can open your heart and say, God, I give my heart to you. You chose the disqualified. You chose the illiterate. You chose me. I will serve you and your kingdom. ఈ రోజు మనం ప్రశ్నించుకుందాం, నేను ఎవరిని క్షమించాల్సి ఉందా? ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే దేవుని పిలుపు నీ మీద ఉంది, దేవుని సన్నిధి
ఇక్కడ ఉంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు. దేవుడికి మనం నమ్మకంగా ఉండే సమయం ఇది. 2 నిమిషాలు మనం నోరు తెరిచి కొద్దిసేపు దేవునితో మాట్లాడదామా? లెట్ us say to God, Lord, this is my situation, this is my life, I come before your throne of grace, I fall at your feet, O Lord. ప్రభువా, ఈ పరిస్థితి తీసుకొని నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా, నీ సన్నిధిలో మోకరిస్తున్నాను ప్రభువా. నా జీవితంలో ఏదైనా నీకు ప్రభువా అంగీకారం లేనిది ఏదైనా ఉన్నా అది నా జీవితం నుంచి తీసేయమని మనం ప్రార్థిద్దామా? 2 నిమిషాలు తీసుకొని దేవుడు మన మధ్యలో ఉన్న సమయం ఇది. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన హృదయాల్ని చూసే దేవుడు ఆయన. ఎవరు నిన్ను నొప్పించినా, ఎవరు నిన్ను తృణీకరించినా ఆ దేవుడు మన చేయి విడువడు, ఆ దేవుడు నీ చేయి విడువడు. ఎవరైనా నీ వెనుక ఏదైనా పన్నాగాలు చేసినా కూడా దేవుడు అవన్నీ యేసు క్రీస్తు నామమున తీసివేసి నీకొక నూతన జీవితాన్ని, నీకొక నూతన దర్శనాన్ని, నీకు నూతన అభిషేకంతో ఆయన నింపబోతున్నాడు. హల్లెలూయా. We thank you, Lord, for your presence in this place. Oh, we ask for forgiveness for all that we have done, oh Lord. Heavenly Father, we forgive people who have wronged us today, oh Lord. Heavenly Father, even as we forgive those who have wronged us, you will release us into a destiny that you have for in our lives. మేము ఎప్పుడైతే క్షమిస్తున్నామో మమ్మల్ని బాధపరిచిన వ్యక్తుల్ని, మమ్మల్ని మా పిలుపులోకి నువ్వు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలయ్యా. Thank you, Jesus. Hallelujah. 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 యేసయ్యా. చేతులు చెప్తామా? హల్లెలూయా. 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 యేసయ్యా. ఇంకోసారి హల్లెలూయా. 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 యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. మన హృదయంలో ఏదైనా క్షమించలేని అలాంటి తత్వం ఏదైనా ఉన్నా కూడా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందామా? ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రభు ఒక నూతన జీవితాన్ని నాకు దయచేయండి, ఒక నూతన జీవితంతో నన్ను నింపు ప్రభు. ఎలాగైతే యోసేపు జీవితంలో ప్రభు ఏవైతే మనం ఈ రోజు నేర్చుకున్నాం ప్రభు, అది మా జీవితంలో జరిగే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. We thank you, Lord, for your presence in this place. We thank you, Lord, for teaching us from the life of Joseph what we need to do, what we need not to do, Lord. మా జీవితంలో యేసేపు జీవితం ద్వారా ప్రభువా మేము ఏం చేయాలి, ఏం చేయకూడదో మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. And we pray in the mighty name of Jesus Christ, Lord, whatever thing that is not from you in our life, let it be removed in the mighty name of Jesus Christ. క్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏవైతే మా జీవితంలో నీ నుంచి కాదో వాటిని యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. Let this word take root in our hearts, O Lord. మా జీవితంలో ఈ యొక్క వాక్యము నా తండ్రి వేరు పారును గాక. Heavenly Father, let our lives be transformed, Lord. మా జీవితాలు మార్చబడును గాక తండ్రి. Lord, as you were with Joseph, as you were with David, so you are with us, Lord, this morning. ఈ రోజు యేసేపుతో ఉన్న దేవా, దావీదుతో ఉన్న దేవా, మాతో ఉన్నందుకు కృతజ్ఞతలయ్యా. Lord, I was disqualified, I was not up to the mark, but you still chose me for your calling. ప్రభువా, నేను నా తండ్రి అర్హత లేని వ్యక్తిని, ప్రభువా పరిపక్వం లేని వ్యక్తిని, అయినా నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలయ్యా. We thank you, Lord, for your grace and favor upon our lives, O Lord. జీవితంలో నీ కృప, నీ సన్నిధి ఉన్నందుకు కృతజ్ఞతలయ్యా. Lord, we thank you for this word, O Lord. మీరు ఇచ్చిన వాక్యానికి కృతజ్ఞతలు తండ్రి. Let this word, Lord, drill down into the hearts of people and their hearts be transformed in the mighty name of Jesus Christ. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్క హృదయంలోకి వెళ్ళి నా తండ్రి యొక్క వాక్యం వారి జీవితాల్ని మార్చబడును గాక తండ్రి. And help us, O Lord, so that this word will build our faith in you.
దేవా ఈ యొక్క వాక్యం మా జీవితంలో విశ్వాసాన్ని నింపును గాక తండ్రి. Oh, help us, O Lord, to learn these lessons from the life of Joseph and implement it in our life also. మాకు సహాయం దయచేయండి తండ్రి. ఈ యొక్క పాఠాలు నేర్చుకుని మా జీవితంలో వీటిని చేయడానికి నా తండ్రి. Hallelujah. We thank you, Lord, for your presence. We thank you so much for hearing and answering our prayers. We commit the rest of the service into your mighty precious hands. In Jesus' name we pray. దేవా మా జీవితంలో మీరు పని చేస్తున్నందుకు, మా ప్రార్థన విని వాటి ప్రకారం జరిగిస్తున్న కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రతి రాన్న సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Hallelujah. Hallelujah. Amen. 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 మనమందరూ మన చోట్ల నిల్చుకుందాం.